హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను దేవుడికి నైవేద్యంగా పెసరపప్పు పాయసం చేసేసాను. ఇది ఒంటికి ఎంతో చలవ చేస్తుంది. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదనమాట. సో, నేనిప్పుడు ఒక బాండీ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి నేను గంట క్రితం నానబెట్టుకున్నాననమాట. 1/2 కప్ పెసరపప్పుని ఇప్పుడు ఇందులో వేసేసాను. శుభ్రంగా కడిగి నానబెట్టాను. అది పచ్చిదనం పోయే వరకు కొంచెం పొడి పొడిగా బాగా వేయించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా వేయిస్తే. సో 2 మినిట్స్ వేయించాక నేను 4 కప్స్ వాటర్ వేసేసానమాట. ఆ వాటర్లో బాగా ఉడికించాలి. కుక్కర్లో ఎందుకు వేయలేదంటే మరీ మెత్తగా అయిపోతుంది. కొంచెమే కాబట్టి నేను చేసేది విడిగా ఉడికించుకుంటే బాగుంటుందని ఇలా విడిగా ఉడికిస్తున్నాను. సో ఒక పక్క పాలు కూడా పెట్టేసుకున్నాను అన్నమాట, చిక్కని పాలు. ఈలోపు చూడండి ఇది ఎలా ఉడికిపోయింది కదా. దీనిని మనం కొంచెం మెదుపుకుంటే పాలలో కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మెత్తగా ఉండకూడదు, పలుకులు పలుకులుగా ఉంటేనే పాయసం చాలా బాగుంటుంది. సో ఈ పాయసంలో నేను కంట్రీ షుగర్ అని ఆర్గానిక్ వాడానన్నమాట. సో ఇది మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది. నేను పెసరపప్పు ఎంత కప్ అయితే తీసుకున్నానో ఆ 1/2 కప్లో ఇది కూడా వేసాను అన్నమాట షుగర్. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, వడగట్టే పని ఉండదు. డైరెక్ట్గా ఇలా పండగలప్పుడు మనకి త్వరగా చేసుకోవటానికి కూడా చాలా మంచిది అనమాట. ఒకసారి వాడి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా చాలా హెల్దీ అయిన షుగర్ అనమాట ఇది. సో ఇప్పుడు పచ్చిదనం పోయే వరకు వేస్ట్ చేసి బాగా మనం కాచిపెట్టుకున్న పాలు ఉంటాయి కదా, అవి 2 గ్లాసులు అనమాట. అంటే నేను 3 కప్పులు చిక్కని పాలు, ఒక హాఫ్ కప్పు నేను వాటర్ తీసుకున్నాను. సో 2 గ్లాసులు అయిందనమాట. అది అలా పోసేసి కాస్త బాగా మరిగించాలి. పప్పులో పాలు అబ్జర్వ్ చేసుకునేలా బాగా మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి మరిగేలోపు మనం యాలకుల పొడి ఉంటుంది కదా, హాఫ్ స్పూన్, అది కూడా వేసేసుకోవాలి. సో అంతే, మూత పెట్టి సెట్ అయ్యే వరకు పక్కన పెట్టేసేయటమే. ఈలోపు జీడిపప్పు, బాదం, కిస్మిస్ నేతిలో వేయించేసుకొని అందులో వేసేసారంటే గుమగుమలాడే చక్కటి పాయసం రెడీ అయిపోతుంది. ఒంటికి చాలా చలవ చేస్తుంది. పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది అనమాట. ఇది తరచూ తాగితే ఒంటికి చాలా మంచిది. అట్లాగే అర్జెంటుగా చేసేసుకునే రెసిపీ, ప్రసాదంలాగా శుభకార్యాలకి చేసేసుకోవచ్చు అంతే.